ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మే కమ్ ఇన్ మేడం? అదేంటి అఖిల్ బాబు అలా అంటారు? లోపలికి రావడానికి నా పర్మిషన్ కావాలా? అంటే ఇప్పుడు తమరు వసంత మసాలా కంపెనీ ఎండి గారు కదా, పైగా ఏదో ఫైల్ చూసుకుంటున్నారు. ఎండి గారు ఫైల్ చూసుకుంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు వితౌట్ పర్మిషన్ లోపలికి వచ్చేయకూడదు కదా. నేను మీ భార్య నయ్యాకే ఎండి నయ్యాను సార్. భార్య దగ్గరికి రావడానికి భర్తకి పర్మిషన్ అక్కర్లేదు. థ్యాంక్ యూ మేడం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. రేపటి నుంచి నువ్వో కంపెనీకి నేనో కంపెనీకి వెళ్ళాలి కదా. మాది A1 మసాలా కంపెనీ, మీది వసంత మసాలా కంపెనీ. A1 మసాలా కంపెనీకి వసంత మసాలా కంపెనీకి మధ్య పోటీ అన్నమాట. ఇది భలే కొత్తగా ఉంది కదా. కొత్తగా ఉంది కానీ పోటీ మాత్రం ఉండదు అఖిల్ బాబు. మీకు నాకు మధ్య ఎలా పోటీ ఉండదో A1 మసాలా కంపెనీకి వసంత మసాలా కంపెనీకి మధ్య అలా పోటీ ఉండదు. మీరు నేను వేరు కానట్టే A1 మసాలా కంపెనీ వసంత మసాలా కంపెనీ వేరు వేరు కాదు కదా, రెండు ఒకటే. అవును కదా. చూడు శ్యామా, నీ మీద ఎంతో నమ్మకంతో మమ్మీ డాడీ ఆ మసాలా కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించారు. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. మార్కెట్లో A1 మసాలా కంపెనీకి ఎంత పేరుందో వసంత మసాలా కంపెనీ కూడా నువ్వు అంత పేరు తీసుకురావాలి. అలాగే అఖిల్ బాబు. అత్తయ్య గారు మామయ్య గారు నా మీద పెట్టిన బాధ్యతకి నమ్మకానికి 100కి 100 పళ్ళు నేను న్యాయం చేస్తాను. అత్తయ్య గారి పేరు పెట్టిన ఈ కంపెనీకి పొరపాటును కూడా బ్యాడ్ నేమ్ తీసుకురాను. ఆ కంపెనీకి బ్యాడ్ నేమ్ తీసుకొస్తే అత్తయ్య గారికి కూడా బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిందాన్నే అవుతాను. అత్తయ్య గారి పేరుతో ఉన్న కంపెనీకి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తానే తప్ప నా ప్రాణం పోయినా సరే చెడ్డ పేరు మాత్రం తీసుకురాను. గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అఖిల్ బాబు. రే, పడుకోకుండా ఇంకా ఫోన్లో ఏం గేమ్లు ఆడుతున్నావురా నువ్వు? నిద్ర రావట్లేదు మమ్మీ. ఫోన్ పక్కన పెడితే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఫోన్ పక్కన పెడతానులే. రే, ఈ మధ్య నువ్వు ఫోన్ ఎక్కువ చూస్తున్నావు. పిల్లలంతసేపు ఫోన్ చూడటం మంచిది కాదు. పెద్దవాళ్ళు చూడడం మంచిదా? ఎవ్వరూ ఎక్కువసేపు ఫోన్ చూడటం మంచిది కాదు. ఇదిగో నీకో విషయం తెలుసా? నైట్ టైం ఫోన్ ఎక్కువసేపు చూస్తే కళ్ళు పాడైపోతాయంట. ఇంకా గేమ్ ఆపేసి పడుకుందు గాని పద. గేమ్ మధ్యలో ఆపకూడదు, కాసేపు ఆగు మమ్మీ. మధ్యలో ఆపితే ఏమవుతుందిరా? కొంపేమైనా మునిగిపోతుందా? చూడు మమ్మీ, కొంప మునుగుతుందో ఏం మునుగుతుందో నాకు తెలియదు మమ్మీ. నేను మాత్రం గేమ్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆడాల్సిందే. ఏంట్రా ఆడేది? ఆ ఫోన్ ఇటివు. నేను ఇవ్వను. ఇవ్వరా? అమ్మ నేను ఇవ్వను. ఆగరా, నేను ఆడాకిస్తాను. ఆగరా, నేను ఆడాకిస్తాను. ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. రే ఆగరా. నేను ఆగను. రే ఆగరా. నేను ఆగను. నిన్నే. అబ్బా. అయ్యో. అక్క ఏమైంది? ఇది అమ్మ వైదేహి, నొప్పిగా ఉందా అక్క? అవును. సారీ అమ్మా. ఏంట్రా సారీ? నువ్వు పరిగెత్తకుండా ఉండుంటే
అమ్మ ఇలా పడిపోయి ఉండేది కాదు కదా. అక్క ఊరుకో. బాగా నొప్పిగా ఉంది శ్యామ. భరించలేకపోతున్నాను. ఉండండి, డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అవసరం లేదు అత్తయ్య గారు. ఆ? డాక్టర్ గారు ఏం అవసరం లేదు. కాలు కొద్దిగా బెణికిందంతే. నేను సరిచేస్తానులేండి. ఒక నిమిషం. అమ్మా. అమ్మా. శ్యామ మెల్లిగా, శ్యామ మెల్లిగా. అయిపోయింది అక్క. అమ్మా. కొద్దిగా ఓచుకోక తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది అక్క నొప్పి? పర్వాలేదు శ్యామ, కొంచెం తగ్గింది. థ్యాంక్ యూ శ్యామ. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకక్క? తోడి కొడల కాలు నేను పట్టుకోవడం వెంటనే ఆలోచించకుండా సొంత చెల్లెల్ని ఆలోచించి నా కాలికి మర్దన చేశావు. సొంత చెల్లెలాగా ఏంటక్క? నేను నీ సొంత చెల్లెలే అనుకో. అవును, నిజంగా నువ్వు నా సొంత చెల్లెలివే. మెల్లిగా లేక కాసేపు రెస్ట్ తీసుకుందావు కానీ. అమ్మా. లేమ్మా, జాగ్రత్త. జాగ్రత్త. తనని కంపెనీకి ఎండీని చేసినా కూడా నేను ఎండీని అని పోసు కొట్టకుండా ఈ ఇంటికి కోడలిగా ప్రవర్తించింది శ్యామ. గుడ్ మార్నింగ్ అఖిల్ బాబు. ఏంటి అఖిల్ బాబు ఇంకా లేవలేదు? రోజు ఈ పాటికల్లా లేచి కాఫీ కోసం ఎదురు చూసేవారు. ఈరోజు ఎందుకు లేవలేదు? అఖిల్ బాబు, అఖిల్ బాబు, 2 minutes శ్యామా. అఖిల్ బాబు లేవండి. 2 minutes శ్యామా. ఏంటి ఇంకా 2 minutesా? తెల్లారి చాలా మినిట్స్ అయింది. లేవండి. కాఫీతో కాల్చేవేంటి? అది కాల్చడం కాదు, లేపడం. కాఫీతో లేపడం. వెళ్ళి బ్రష్ చేసుకుని రండి, కాఫీ తాగుదురు గాని. ఆల్రెడీ బ్రష్ చేసుకున్నాను మేడం. కాఫీ కోసం వెయిటింగ్. ఇది కాఫీయా? అవును, బ్లాక్ కాఫీనే. అసలు కాఫీలా లేదు, మరెలా ఉంది? అమృతంలా ఉంది. పొద్దున్నే పెళ్ళాం చేత్తో కాఫీ ఇస్తే కాఫీ అమృతంలా ఉంటుంది. ఇంకేమన్నా ఇస్తే అద్భుతంగా ఉంటుంది. అవన్నీ ఇవ్వడానికి ఇంకా టైం ఉంది. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆ టైం సంగతి తర్వాత. ముందు మీకు ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా లేచి రెడీ అవ్వండి. అవునవును, తొందరగా రెడీ కావాలి. ఇప్పుడు నాకు
కొత్త ఉద్యోగం కూడా వచ్చింది కదా. కొత్త ఉద్యోగం వచ్చిందా? ఏంటది? నువ్వు వసంత మసాలా కంపెనీకి ఎండి అవడంతో నాకు ఎండి గారి డ్రైవర్గా కొత్త ఉద్యోగం వచ్చింది. నిన్ను మీ వసంత మసాలా కంపెనీ దగ్గర దించి నేను మా A1 మసాలా కంపెనీ దగ్గరికి వెళ్ళాలి కదా. నిన్ను దింపే వరకు నేను ఎండి గారి డ్రైవర్ని, దింపిన తర్వాత A1 మసాలా కంపెనీకి ఎండిని. ఇదిగోండి, మీరు ఇలా అంటే నేను మీతో రాను. ఆహా, నేను హ్యాపీగా స్కూటీలో వెళ్ళిపోతాను. అమ్మో, ఎండి గారు స్కూటీ మీద వెళ్తే అది వసంత మసాలా కంపెనీకే అవమానం. నేనే నిన్ను అక్కడ దించుతాను. అయితే డ్రైవర్గా కాదు, నా భర్తగా వచ్చి దించండి. ఓకే, అయితే భర్తగానే వచ్చి దించుతాను. ఇవ్వండి. ఉమ్. వసంత మసాలా కంపెనీకి నిన్ను ఎండిగా నియమిస్తున్నానమ్మా. వసంత మసాలా కంపెనీ బాధ్యత మాత్రం శ్యామకు అప్పగించడమే కరెక్ట్. ఐసు, ఒబ్బో, ఐస్ ఏంటి? ఐసులా చల్లగా ఉండకుండా ఫైర్లా వేడిగా ఉంది. నా మొహమే అంతా. నువ్వు కోపంలో ఎంత అందంగా ఉంటావో తెలుసా ఐసు? పొగొడతలాపి విషయం ఏంటో చెప్పు. ఏం లేదు ఐసు, నాకు కొంచెం హెడేక్గా ఉంది. ఉంటే పెయిన్ బాంబ్ రాసి మసాజ్ చేయాలా? చచా, నిన్నంత స్ట్రెయిన్ ఎందుకు చేయిస్తాను? జస్ట్ ఓ కప్పు కాఫీ తెచ్చిస్తావని చెప్తున్నాను. కాఫీ నేనే తెచ్చివ్వాలా? పని మనిషిని అడిగితే తెచ్చివ్వదా? తన మనిషి ఎదురుగా ఉన్నప్పుడు పని మనిషితో పనేంటి అన్నాడు ఓ మహానుభావుడు. ఎవరా మహానుభావుడు? నీ ఎదురుగానే ఉన్నాడు ఆ మహానుభావుడు. నీ చేతి కాఫీ చాలా బాగుంటుంది ఐశ్వర్య. ఖాళీగా ఉన్నావు కదా, ఓ మంచి కాఫీ తెచ్చివరాదు? ఏంటి? ఆ? నేను ఖాళీగా ఉన్నానా? అంటే శ్యామ ఎండి అయ్యి బిజీగా ఉంది, నేను ఖాళీగా ఇంట్లో ఉన్నాను అని ఎగతాళి చేస్తున్నావా? చచా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అయినా నువ్వు ఇంట్లో ఖాళీగా ఉండట్లేదు కదా, అప్పుడప్పుడు ఫ్యాక్టరీకి వెళ్తున్నావు కదా. అంటే నేను అప్పుడప్పుడు మాత్రమే ఫ్యాక్టరీకి వెళ్తున్నాను, ఎండి హోదాలో శ్యామ ఎప్పుడు వెళ్తుందనేగా నీ ఉద్దేశం? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదా ఇష్యూ. అదే, ఖచ్చితంగా నీ ఉద్దేశం అదే. ఇంట్లో అందరూ శ్యామకే విలువిస్తున్నారు, తనని గొప్పగా చూస్తున్నారు, నన్ను మాత్రం తక్కువ చేసి చూస్తున్నారు. చచా, నిన్ను తక్కువ చేసి ఎందుకు చూస్తారు? ఎస్, కోడలుగా నువ్వు శ్యామ కంటే సీనియర్వి. సీనియారిటీలో నీకంటే శ్యామనే తక్కువ. సీనియారిటీ ఉంటే సరిపోదు, అంత ఇంపార్టెన్స్ కూడా ఉండాలి. తనకిచ్చినంత ఇంపార్టెన్స్ ఎవరు నాకు ఇవ్వట్లేదు, కనీసం కట్టుకున్న మొగుడు కూడా ఇవ్వట్లేదు. అర్థమైంది యేసు, నాకు బాగా అర్థమైంది. నిన్ను కాఫీ ఇమ్మని అడగటం వల్లే నీకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదని నువ్వు ఫీల్ అవుతున్నావని బాగా అర్థమైంది. వద్దు యేసు, కాఫీ వద్దు. నువ్వు నాకు కాఫీ ఇవ్వద్దు, నా కాఫీ నేనే తెచ్చుకుంటాను. అవసరమైతే కాఫీ గింజలు కొని, కాఫీ పొడి తయారు చేసి, ఓ గేదెను కొని పాలు పితికి, ఓ షుగర్ ఫ్యాక్టరీ పెట్టి షుగర్ తయారు చేసి నాకు నేనే కాఫీ తయారు చేసుకుంటాను. ఇదే తక్కువ చేయటం అంటే. ఇలా వెటకారంగా మాట్లాడటమే నన్ను తక్కువ చేయటం. ఇది వెటకారం చేయటం కాదా ఐశ్వర్య? నువ్వు ఎంత సిల్లీగా ఆలోచిస్తున్నావో అర్థమయ్యేలా చెప్పడం కోసమే నేను ఇలా సిల్లీగా మాట్లాడాను. అర్థం చేసుకో. క్షమ, నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మతో కలిసిపోయావు, కంపెనీని మంచి లాభాల్లోకి తీసుకెళ్తున్నావు. ఇప్పుడు అమ్మ పేరుతో నడుస్తున్న కంపెనీకి ఎండి అయ్యావు. ఫైనల్గా నా భార్య అనిపించుకున్నావు. ఓ సారీ, నేనే శ్యామ భర్తను అనిపించుకున్నాను. తప్పట్లేదు బాబు, మీరు నా భర్త అనిపించుకోవడం కాదు, నేనే మీ భార్యని. మీలాంటి అర్థం చేసుకునే భర్త ఉంటే ఏ భార్య అయినా చాలా విజయాలు సాధిస్తుంది. థ్యాంక్ యూ శ్యామ,
థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ మేడం. మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. మేడం, వసంత మసాలా కంపెనీకి మీరిప్పుడు ఎండి అని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది మేడం. ఏంటి కొత్తగా మేడం అని పిలుస్తున్నారు? మీరిప్పుడు ఎండి కదా మేడం. అయితే ఎండి గారిని మేము ఇంతకు ముందు పిలిచినట్టుగా శ్యామమ్మ శ్యామమ్మ అని పిలవలేంగా మేడం. నేను ఎండీనైనా ఏమైనా మీకు నేను ఎప్పటికీ శ్యామమ్మనే. మీలో ఒకరిగా కలిసి ఉంటాను, మీతో కలిసి పనిచేస్తాను. ఎండి అయినా మాతో కలిసి పనిచేస్తారా మేడం? ఎండీ అయితే నాకేమైనా కొమ్ములొచ్చాయా ఏంటి? నేను ఎండి అని మీకు బాస్నని మమ్మల్ని దూరంగా పెట్టకుండా మాతో కలిసిపోయి పని చేయాలనుకుంటున్నారు. నిజంగా మీరు చాలా గొప్పోళ్ళమ్మా. ఇందులో నా గొప్పతనం ఏముంది రత్తమ్మా? మీరు మాలాగే మనుషులే కదా. మీ వల్ల మేం బ్రతుకుతున్నాము, మా వల్ల మీరు బ్రతుకుతున్నారు. అందుకే అందరం కలిసి బ్రతుకుతున్నాం అంటున్నాను, అంతే. మీలాంటి మంచి మనసు అందరికీ ఉండదు కదమ్మా. ఏంటకిల్ బాబు అలా చూస్తున్నారు? ఏం లే శ్యామ, నీ మంచితనాన్ని, నీ మంచి మనసుని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నీలాంటి మంచి మనసున్న మనిషి నాకు భార్య అయినందుకు ఐఎమ్ రియలీ లక్కీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ శ్యామ, ప్రౌడ్ ఆఫ్ యూ. మొదలు పెట్టారా పొగుడుతలు? మీరిక్కడ పొగుడుతూ కూర్చుంటే అక్కడ మీకు ఆఫీస్కి టైం అవుతుంది సార్. బయలుదేరండి. ఓకే శ్యామ, బాయ్. బాయ్. పదండి. ఏంటి మావయ్య గారు, అఖిల్ వాళ్ళ కార్యానికి ఇప్పట్లో ముహూర్తాలు లేవా ఏంటి? ఉన్నాయి అల్లుడు గారు, మంచి ముహూర్తాలు చాలా ఉన్నాయి. సాధారణంగా శోభనం ముహూర్తాలు ద్వితీయ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథుల్లో పెడతారు. సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో పెడతారు. ఆ రెండింటితో పాటు నక్షత్ర బలం కూడా ఉండేలా చూస్తారు. అది చాలా మంచిది. ఆ రోజు రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి అలాంటి నక్షత్రాలుంటే శతసంతానం కలిగి ఆ జంట నిండు నూరేళ్లు అన్యోన్యంగా ఉంటారు. అయితే అటువంటి ముహూర్తమే చూడండి నాన్నగారు. చూశానమ్మా, అటువంటి మంచి ముహూర్తం ఉంది. గురువారం సప్తమి రోహిణి నక్షత్రం కలిసిన దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే దాన్నే ఖాయించండి మావయ్య గారు. అంటే ఆ ముహూర్తం ఈ రోజే. ఈ రోజా? అవునల్లుడు గారు, ఈ రోజు రాత్రికే ఆ ముహూర్తం. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి మీరు బిజినెస్ పని మీద ఏదో బెంగళూరు వెళ్లాలని చెప్పారు కదా? అవును మావయ్య గారు, తప్పనిసరిగా వెళ్ళాలి. రావడానికి 2-3 రోజులు పడుతుంది. అదే ఆలోచిస్తున్నాను అల్లుడు గారు. 2 రోజుల తర్వాత చూద్దాము అంటే తిథి, వార, నక్షత్రాలు కలిసిన మంచి ముహూర్తం ఎక్కడా కనిపించడం లేదు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏమండి, మీ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోకూడదు? కుదరదు వసంత. నా కోసం ఆ మీటింగ్ని పోస్ట్ పోన్ చేయలేరు. నేను కంపల్సరిగా అటెండ్ అవ్వాలి. మావయ్య గారు,
వాళ్ళ పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కార్యానికి మంచి ముహూర్తమే కుదరట్లేదు. కుదరక ఇప్పుడు మంచి ముహూర్తం కుదిరిందని చెప్తున్నారు. నా ప్రయాణం కోసం దాన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ రోజు ముహూర్తాన్నే ఖాయం చేయండి మావయ్య గారు. నువ్వేమంటావమ్మా? ఆయన చెప్పిందే కరెక్ట్ నాన్నగారు. మనకి ముహూర్తం ముఖ్యం కదా, అందుకే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. శుభం. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ. శ్యామ నాకు గోస్ట్ సింగర్గా పాడను అని చెప్పినప్పుడు నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని చెప్పి తెగ భయపడిపోయాను. నేను సింగర్ని కాదనే విషయం అందరికీ తెలిసిపోతుందేమో, నా పెళ్లి ఆగిపోతుందేమోనని చాలా బాధపడ్డాను. మొత్తానికి ఐశ్వర్య శ్యామని మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి తీసుకొస్తుంది. ఇంకా నా ఫ్యూచర్కి ఏం ప్రాబ్లం రాదు.